మనకు ఉద్యోగుల సమస్యలకు సంబంధించి జేఏసీలు ఏర్పడ్డాయి 2 జేఏసీలు. అయితే జేఏసీలు 5వ తారీఖు నుంచి 6వ తారీఖు నుంచి బస్ యాత్ర, 12వ తారీఖు ఎల్బీ స్టేడియంలో భారీ బహిరంగ సభ అని పెట్టబోతున్నామని కార్యాచరణ ప్రకటించింది. మారం జగదీష్ నేతృత్వంలోని తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ. మళ్ళీ నిన్న ప్రభుత్వంతో చర్చ జరిపిన తర్వాత చర్చలు సానుకూలంగా జరిగినాయి. వాయిదా వేయడం ఉద్యోగుల ఉద్యమం వాయిదా. ఏంటి సార్ అసలు నిజంగా ప్రభుత్వం నుంచి హామీలు ఇచ్చారా? ప్రభుత్వం నుంచి ఇచ్చిన హామీలు కింది స్థాయి ఉద్యోగులు, ఉపాధ్యాయులు అందరూ వాటితో అంగీకరిస్తున్నారా? తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యమం చేయడం అనేటటువంటిది చాలా వరకు తగ్గిపోయింది. అన్ని సంఘాలు కూడా నీరు గారిపోయినాయి. సంఘాలను నడిపినటువంటి వ్యక్తులే ఒక రకమైనటువంటి ప్రధానమైనటువంటి పోస్టులో పోయే వరకు కింద ఉన్నటువంటి క్యాడర్ ఒక ఇదైపోయింది. కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఒక ఇందిరా పార్క్ దగ్గర ధర్నా ఏర్పాటు చేసుకునే అవకాశాలు ఇవన్నీ కూడా వచ్చినాయి. కానీ ఈ మీరు చెప్తున్నటువంటి ఉద్యమం ఏదైతే అంటున్నారో, ఒక జేఏసీ అనేట్టు అంటున్నారో, ఇది విమర్శ అనేటటువంటిది కాదు. నేను ఒక 30 సంవత్సరాలుగా ఆల్మోస్ట్ 36 సంవత్సరాల సర్వీస్లో చాలా జేఏసీ ఉద్యమాల్లో మేము పాల్గొన్నటువంటి ఒక అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా ఉద్యమం అనేటటువంటి దాన్ని వాయిదా వేస్తున్నారు. కానీ మళ్ళా అదే ఉద్యమం మళ్ళీ తిరిగి స్టార్ట్ చేయాలంటే చాలా టైం పడుతుంది. ఉద్యోగస్తుల్లో ఒక రకమైనటువంటి అసహనం వస్తుంది. దీంట్లో తప్పు వాళ్ళని కూడా చెప్పలేము. అంటే ప్రభుత్వం ఆ రకమైనటువంటి నమ్మకం కలిగించడం వల్లనే వాళ్ళు విత్డ్రా అవుతున్నారు. ఇక్కడ ఎవరిని మనం తప్పుపడడం లేదు. ఆ నమ్మకం కలిగించినటువంటి ప్రభుత్వము మళ్ళీ విఫలమైతే నాయకుల మీద చాలా పెద్ద ఎత్తున ఒత్తిడికి స్టార్ట్ అవుతుంది. ఆ ఒత్తిడి అనేటటువంటి తట్టుకోవాలంటే చాలా కష్టం రాష్ట్ర నాయకత్వం. ఎందుకంటే మేమంతా సో అటువంటి పరిస్థితుల్లో నా సలహా అనుకోండి, సూచన అనుకోండి, ఒక పక్క ఉద్యమాన్ని కంటిన్యూ చేస్తూ, బస్సు యాత్రలను కంటిన్యూ చేస్తూ, ఒక పక్క చర్చలు అనేటటువంటి ఉన్నట్టయితే ఈ 10 బస్సు యాత్రలు చేయడం వల్ల వచ్చే నష్టం అనేటటువంటిది ఏముండదు. ప్రభుత్వానికి కూడా పెద్ద నష్టం ఉండదు. అట్లీస్ట్ ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు గ్యాదర్ అయ్యి తమ సమస్యలను చెప్పుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. ఆ అవకాశం వల్ల ప్రభుత్వానికి కూడా తెలుస్తుంది ఇంత ఒక నడుస్తుంది ఒక పోరాటం అంతర్గతంగా. ఆ ఒత్తిడి ప్రభుత్వం మీద ఎక్కున్నప్పుడు జీవోలు అనేటటువంటి తొందరగా రావడానికి అవకాశం ఉంటుంది. సో అట్లా కాకుండా ఇట్లా సడన్గా నిర్ణయం తీసుకొని వాయిదా వేయడం వల్ల మళ్ళీ స్టార్ట్ చేయాలంటే చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేయాల్సి వస్తుంది. ఒక రకమైనటువంటి ఇప్పుడు 2 ఉన్నటువంటి జేఏసీలు నిర్వీర్యమయ్యేటటువంటి పరిస్థితి కూడా వస్తుంది. ఎందుకంటే నమ్మకం అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. ప్రభుత్వం మంత్రులు నమ్మిస్తున్నారు, కానీ వాళ్ళు నమ్మిస్తున్నారు కాబట్టి నాయకులు ఆటోమేటిక్గా నమ్ముతాం. ఎందుకంటే ఒక రకమైనటువంటి కోడ్ ఆఫ్ కండక్ట్లో ఉన్నటువంటి వ్యక్తులు దాని ప్రకారం పోతుంటాం. కానీ ఆ పోయినటువంటి విధానంలో అది అమలు చేయలేనప్పుడు చాలా ప్రెషర్ అవుతుంది. నాయకత్వం మీద కింది స్థాయి ఉద్యోగులు విశ్వాసం కోల్పోయే పరిస్థితి వస్తుంది కదా సార్. విశ్వాసం ఎప్పటికి కోల్పోరండి. ఇక్కడ విశ్వాసం కోల్పోయే పరిస్థితి రాదు, కాకపోతే అసహనం వస్తుంది. విశ్వాసం అసహనం రెండు చాలా తేడా. విశ్వాసం అంటే ఇంకా అసలు దగ్గరికి రాకపోవడం, అసహనం అంటే మళ్ళీ కొంత రోజు వేచి చూడడం, అరే ఏంది ఇట్లా చేసిండ్రు, ఒక అసంతృప్తి. సో అదే ఒక పక్క ఆ యాత్రలు కంటిన్యూ చేసి ఉంటే ఆ యాత్రల వల్ల పెద్ద ఒక రకంగా గ్రాస్లు ఉన్నటువంటి సమస్యలు అనేటటువంటి రాష్ట్ర నాయకత్వాలకు తెలిసేటివి. రాష్ట్ర నాయకత్వాలు చేస్తున్నటువంటి కార్యక్రమాలు మీడియా ద్వారా, మీలాంటి వాళ్ళ ద్వారా ప్రభుత్వానికి కూడా గ్యాదర్ అవుతున్నారు, ఎంప్లాయీస్ ఉద్యుక్తులు అవుతున్నారు, తీర్చాల్సినటువంటి అవసరం ఉంది, ఒత్తిడి ఉంది అని ప్రభుత్వం మీద ఇమీడియట్గా ఒక ఒత్తిడి వచ్చేది. సో ఆ ఒత్తిడి కూడా వాయిదా పడిపోతుంది. మళ్ళీ ఒక 10 రోజుల తర్వాత మళ్ళీ 2 నెలలు చూసినాక మళ్ళీ ఇవ్వాలి అని అంటే కొంత అసహనము, అసంతృప్తి వస్తుంది. సార్ ఇప్పుడు ప్రభుత్వం కనుక చూస్తే దాదాపు 6 DL పెండింగ్ ఉన్నాయి. PRC 2 ఏళ్ళు అయింది, ఇప్పటివరకు ప్రకటన లేదు. అట్లాగే పెండింగ్ బకాయిలు అట్లే 13,000 కోట్లు అంటున్నారు. ఇట్లాంటి అన్ని పెద్ద పెద్ద మేజర్ సమస్యలు ఎక్కడ ఉన్నాయి? ఇవి అన్ని ఆర్థికపరమైన అయితే ఆర్థికేతర అంశాలు ఇంకా దీనికంటే ఎక్కువ ఉన్నాయి ఈ సమస్యలు. వీటన్నిటిని ప్రభుత్వం నుంచి ఏ హామీతో వీళ్ళు విరమించారు? ఒకప్పుడు ఉన్నట్టుగా ప్రభుత్వాలు ఉద్యోగ సంఘ నాయకులకు విలువనిచ్చేటటువంటి ఒక జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ అనేటటువంటిది ఒకప్పుడు ఉండేది. ఇప్పుడు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ అనేది లేదు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ అనేటటువంటిది ఇటు ఉద్యోగులకు ప్రభుత్వానికి మధ్యన ఒక వారధిగా పనిచేస్తుంది. సో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లేకపోయే వరకు చిన్న చిన్న సంఘాలు ఎక్కువైపోయి దానికి ఒక రకమైనటువంటి మీనింగ్ అనేటటువంటిది లేదు. ఎవరి ఇండివిజువల్ ఇష్యూ, ఎవరి ఇండివిజువల్ సమస్య వాళ్ళకి అదే సమస్య, కామన్ సమస్యలు ఉండవు. సో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ అనేది ఏర్పాటు చేసి ఒక కూలంకషంగా నెలకు 1 or 2 చాలా బర్నింగ్ ఇష్యూస్ 317తో సహా చాలా బర్నింగ్ ఇష్యూస్ ఉంటాయి, అవన్నిటి మీద చర్చిస్తే ఒక పరిష్కారం అనేది వస్తుంది. నోటీస్ ఇచ్చినప్పుడే మాట్లాడాలి,
లేకుంటే ఎంప్లాయీస్ రోడ్డు ఎక్కుతున్నప్పుడే మాట్లాడాలంటే ఆలోచన ప్రభుత్వం చేయడం అనేటటువంటిది ప్రభుత్వానికి కూడా చాలా చెడ్డ పేరు వస్తుంది. మీరు అన్నట్టు డిఏలు పెండింగ్ ఉన్నాయి. డిఏలు కానీ రిటైర్ అయినటువంటి ఎంప్లాయీస్కి ఇచ్చేటటువంటి బకాయిలు కానీ అవి చాలా దుర్భరమైనటువంటి పరిస్థితి. కొంతమంది ఎంప్లాయీస్ అయితే చనిపోతున్నారు కూడా. కొంతమంది వీడియోలు పెట్టి సాధించుకోండొచ్చు కానీ కొంతమంది ఎటు చెప్పుకోలేకపోతున్నారు. వస్తుంది కదా అనే నమ్మకంతో అటు పిల్లల పెళ్లిళ్ళు చేసుకోవడం, తర్వాత ఇతరత్ర ఇండ్లు కట్టుకోవడం ఉన్నటువంటి వాళ్ళు ఇవి రాకపోయే వరకు చాలా బర్డన్ ఫేస్ చేస్తున్నారు. అది మళ్ళీ ప్రభుత్వం గ్రహించాల్సినటువంటి పరిస్థితి ఉంది. నాయకులు ప్రయత్నం చేస్తున్నారు. అంటే నా క్వశ్చన్ ఏంటంటే ఇన్ని సమస్యలు ఆడ పెద్ద ఎత్తున ఆడ బర్నింగ్ మండుతా ఉంటే వీళ్ళు ఏ హామీతోని వీళ్ళ ఉద్యమాన్ని విరమించారు అనేది కింది స్థాయి ఒక సాధారణ ఉద్యోగి ఉపాధ్యాయుడు ప్రశ్న. దీనికి సమాధానం ఏం చెప్తారు? నాయకులు ఏం చెప్తారు? అంటే నాయకుల మీద ఒక్కసారి ఉద్యమానికి దిగితే ఆపడం చాలా కష్టం అండి. ఉద్యమం స్టార్ట్ చేయడం అనేటటువంటిది చాలా కష్టం. స్టార్ట్ చేసిన తర్వాత అది ఆపడం అనేది కష్టం. ఎందుకంటే దాన్ని ఎండ్ చూసే వరకు రాకపోతే అప్పుడు ఇంకా పెద్ద అసహనం అనేది పెరుగుతుంది, ఇంకా పెద్ద అసంతృప్తి అవుతుంది. ఒకసారి కంట్రోల్ చేయాలంటే ఒక్కొక్కసారి మాబ్ సైకాలజీలో ఉద్యోగస్తుడు కానీ ఉపాధ్యాయుడు కానీ ఒక పెద్ద ఎత్తున బయటికి కదిలినప్పుడు చుట్టుపక్కల వచ్చేటటువంటి అసాంఘిక శక్తులు ఎక్కువ ఇన్వాల్వ్ అవుతాయి, డిస్టర్బ్ చేసేటటువంటి వాళ్ళు వస్తారు. అవన్నీ కంట్రోల్ చేయాలంటటువంటిది చాలా పెద్ద ఎత్తున ప్లానింగ్ అవసరం. ఆ ప్లానింగ్ కోసం అనుకోండి, లేకపోతే కొంత టైం తీసుకుందాం, ఇంకొకసారి నమ్ముదాం. ప్రతిసారి నమ్మడంలో తప్పు లేదు కదా, ఎందుకంటే ఎప్పటికైనా ఈ గవర్నమెంటే చేయాలి. ఈ గవర్నమెంట్ నమ్మకపోతే మేము ఇంకో గవర్నమెంట్ దగ్గర పోలేము. ఇది కాదు తప్పదు, ఎలక్షన్లు దగ్గర ఉన్నాయి చూసుకుందాం అనట్లేదు, మళ్ళీ 3 సంవత్సరాల వరకు ఈ గవర్నమెంట్నే నమ్మాలి. సో ఆ బలహీనత గవర్నమెంట్కు తెలిసినట్టుంది. తప్పని పరిస్థితుల్లో నాయకులం ఖచ్చితంగా ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఘర్షణ పడి బయటకు వచ్చిన తర్వాత సమస్యలు ఎక్కడ పోయి పరిష్కరించుకోవాలి, మళ్ళీ ప్రభుత్వం దగ్గరికే పోవాలి. కాబట్టి వయా మీడియాగా సామరస్యంగా చేయాల్సినటువంటి బాధ్యత జేఏసీ మీద ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఆచితూచి స్టెప్స్ తీసుకుంటున్నారు తప్ప దీన్ని మనం విమర్శ అనేటటువంటి యాంగిల్లో పోవడం అనేటటువంటిది ఇప్పుడే టైం కాదు, ఇంకా టైం ఉంది. ఇంకొక 2 సంవత్సరాలు చూసిన తర్వాత అప్పుడు ఖచ్చితమైనటువంటి పరిష్కారం వస్తుంది. ఒకసారి దిగుతుంది. ఎందుకంటే మీరు గతంలో ఎన్టీ రామారావు గారి పీరియడ్లో 45 రోజులు స్ట్రైక్ చేసినప్పుడు సెక్రటేరియట్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ డైరెక్ట్ అతని మీద అటాక్ చేసిండ్రు, సీఎం మీద. సో అటువంటి పరిస్థితులు వస్తాయి. అసహనం ఇప్పుడు ఒకసారి ఉద్యమంలో దిగితే శాలరీ ఆగిపోతుంది, రోజువారీ ఖర్చులు ఇదవుతుంది, తర్వాత ఈఎంఐ అన్నీ స్టార్ట్ అవుతాయి. ఆ ఆక్రోశం అనేది ఎక్కువ అవుతుంది. ఆక్రోశం ఎవరి మీద చూపిస్తారు? పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ లేకుంటే పబ్లిక్ రకరకాలైనటువంటి. సో అప్పుడు కంట్రోల్ చేయడం అనేది కష్టం. సో అంతవరకు పోకుండా 99% నమ్ముతున్నాం, నమ్మి ఆ అవకాశం ఇవ్వకండి మాకు అనేటటువంటి స్థాయిలో చెప్పి వస్తున్నారు. ఇంకా చూడాలి, ప్రభుత్వం నిర్ణయించుకోవాలి అది అవకాశం ఇస్తుందా. ఎందుకంటే చేయడానికి ఉద్యోగస్తులు ఎప్పుడు రెడీగా ఉంటారు, భయపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఏ రకమైనటువంటి, ఎందుకంటే మాకు రావాల్సిన హక్కులు సాధించుకోవడానికి ఎప్పటికైనా సిద్ధమే. కానీ వేచి చూసే ధోరణి అనేటటువంటిది ఖచ్చితంగా ఇది బలహీనత కాదు. బలహీనతగా ప్రభుత్వం భావిస్తే దాన్ని మనం కూడా ఏం చెప్పడానికి రాదు. ఎందుకంటే అది ప్రభుత్వం యొక్క వీక్నెస్. బలహీనత ఉండదు. ఒక సంఘానికి సుమారు ఒక ఇన్ని లక్షల మందికి నాయకత్వం వహిస్తున్నారు అంటే వాళ్ళు అన్ని రకాలైనటువంటివి చూస్తూనే ఉంటారు, అందరితోటి మాట్లాడుతుంటారు, అన్ని రకాలైనటువంటి స్ట్రాటజీస్ అవలంబిస్తారు. ఈ స్ట్రాటజీ ఏంటంటే చూద్దాం, ఇంకొకసారి నమ్ముదాం, ఈసారి కూడా కాకపోతే నెక్స్ట్ ఉంది కదా, ఈ 3 ఏళ్ళు టైం ఉంది అనేటటువంటిది. పిఆర్సీ రాకపోవడం, డిఏలు రాకపోవడం, పెండింగ్ బిల్స్ ఉండడం, చాలా దౌర్భాగ్యమైన పరిస్థితులు. ఈరోజు తెలంగాణ ఉద్యోగులు ఉపాధ్యాయులు చాలా ఆందోళన ఉన్నారు. నాయకత్వం కొద్ది వెయిట్ చూద్దాం, ఇంకొకసారి అవకాశం ఇస్తామనేటువంటి దానివల్ల తప్ప దీన్ని మనం ఎట్టి బస్సులో వ్యతిరేకం అనేది తీసుకునే పరిస్థితి అయితే లేదు.